అఖిల, మీరు నిన్న మాట్లాడుతూ కూడా అన్నారు, అంటే పిల్లల్ని కూడా వదిలిపెట్టి జైలు కానీ అటు ఇటు తిరిగారు, మా అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఎలా చూస్తారు వర్డ్స్ని, వాళ్ళు చేసిన పనిని, ప్రవర్తనని? మీరు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఏమో అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి మనం ఎంత మాట్లాడితే దానికి అంత ఇంపార్టెన్స్ వస్తుంది. ఇప్పుడు మేమున్న పరిస్థితిలో వాళ్ళు ఒక మాట అని చెప్పి మేము దానికి మళ్ళీ నేను కౌంటర్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు నా మీద కౌంటర్ ఇచ్చి వాళ్ళకి దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతేనే బెటర్. ఎందుకంటే మేమున్న బాధల్లో, ఇప్పుడు నాకున్న బాధ్యతల్లో నేను చేయాల్సిన పనులు ఇవన్నీ నా మైండ్కి రావాలే కానీ వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు వీళ్ళు చెప్పిన దానికి నేనేం చెప్పాలనేది ఎంత తగ్గిస్తే అంత బెటర్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అయితే మాత్రము మా అమ్మ చాలా కష్టపడిందండి, చాలా కమిట్మెంట్తో పనిచేశారు. అదేవిధంగా మరి భూమా నాగిరెడ్డి గారు కూడా అంతే ఇదిగా అడ్వైజ్ చేయడం కానీ పార్టీని నిల్చోడానికి కారణం ఒక విధంగా మొత్తం పార్టీ అంతా తానే నడిపించారు. అది ఓపెన్ ఫ్యాక్ట్, ప్రతి ఒక్కరికి తెలుసు, వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు, జనాలందరికీ తెలుసు. కానీ అట్లీస్ట్ మినిమం సరే మేము పార్టీ మారిన తర్వాత వాళ్ళు మినిమం చేయగలిగింది ఏదైనా ఉంటే 2 మాటలు మాట్లాడాలి, లేకపోతే అది కూడా లేకపోతే సరిపోయింది. అది కాకుండా అనవసరమైన మాటలు మాట్లాడడం అనేది మరి ఎటువంటి దానికి దారి తీస్తుందో మరి అర్థం కావట్లేదు.